హుస్సేన్ సాగర్ పటిష్టతపై సర్కార్ ఫోకస్ 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు. భారీ వర్షాలకి మూసీలో కొట్టుకుపోయిన చెత్త దుర్వాసన తగ్గిందన్న చుట్టుపక్కల జనం. హైదరాబాద్లో పెరిగిన వాయు కాలుష్యం, చలికాలం వ్యాధులపై డాక్టర్స్ హెచ్చరిక. సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం క్యూలు, నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని ఆగ్రహం. డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్. ఆఫ్లైన్ పై నిర్ణయం తీసుకోలేదన్న జేఎన్టీయూ. మరో 3 నెలల పాటు పెళ్లి ముహూర్తాలు, ముస్తాబవుతున్న కళ్యాణ మండపాలు. ఇక అప్డేట్స్ చూస్తే హుస్సేన్ సాగర్ పై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. 4.5 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ చెరువును పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో నగరంలోని చెరువులు పొంగి పొర్లటం, గండ్లు పడటంతో చాలా ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. అయితే నగరం మధ్యలో ఉన్న భారీ జలాశయానికి ఇబ్బందులు వస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దాంతో సాగర్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు సవాళ్లు, పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 10 మంది నిపుణుల కమిటీ వేసింది ప్రభుత్వం. సికింద్రాబాద్ ని కలిపే భారీ జలాశయం హుస్సేన్ సాగర్. ఒకప్పుడు తాగునీటిని నగరవాసులకు అందించిన ఈ చెరువు 1950 తర్వాత మెల్లగా కాలుష్య కాసారంగా మారింది. అయితే ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో నగరం చుట్టూ ఉన్న చెరువులు ప్రమాదకర స్థితిలో ప్రవహించాయి. కొన్ని నిండుకుండలా మారటంతో ఎప్పుడు కట్టతెగి వరద నీరు ముంచెత్తుతుందోనని జనం భయపడ్డారు. హుస్సేన్ సాగర్ కు కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాంతో హుస్సేన్ సాగర్ పటిష్టతపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. భారీ వరదలు వస్తే హుస్సేన్ సాగర్ తట్టుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం 10 మంది నిపుణులతో కమిటీ వేసింది. ఇరిగేషన్ శాఖకు చెందిన చీఫ్ ఇంజనీర్ చైర్మన్ గా 9 మంది సభ్యులతో కమిటీని వేసింది. ఇందులో జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఐటి హైదరాబాద్ కు చెందిన 3 ప్రొఫెసర్లు ఉన్నారు. వీరు హుస్సేన్ సాగర్ నిర్మాణం పటిష్టతపై ఫోకస్ పెట్టి స్టడీ చేయనున్నారు. ఈ కమిటీ నిర్వహణ, నియంత్రణ అంతా బల్దియానే చూడనుంది. సాగర్లోకి వచ్చే వరదను కిందికి వదలటానికి సాధారణంగా వెళ్లే అలుగులతో పాటు 2015లో ఓ తూమును కూడా ఏర్పాటు చేశారు. భారీగా వరద ఒక్కసారిగా వస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. దాంతో సాగర్ కు మ్యారియట్ హోటల్ సైడ్ గేట్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. గేట్ల ఏర్పాటుపై కమిటీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇక చెరువు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ కి గ్రావిటీ ద్వారా నీరు వెళ్లేలా 2 తూములు ఉండేవి. ట్యాంక్ బండ్ పై వినాయక విగ్రహాల నిమజ్జనంతో అవి పూర్తిగా మూసుకుపోయి నీరు బయటకు పోవటం లేదు. ఇలా మూసుకున్న తూములు కూడా తెరిస్తే అవసరమైనప్పుడు నీటిని ఒకేసారి కిందికి వదిలే వీలుంటుంది. కమిటీ ఈ అంశంపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. భారీ వర్షాల సమయంలో సాగర్లోకి వచ్చే నాలాలను మళ్లించడం ద్వారా వరద ఉధృతిని కొంత అడ్డుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే కూకట్పల్లి నాలాని మళ్లించారు. కిమ్స్ ముందు భాగంలో ఉన్న సాగర్ భూముల్లో నీరు నిలిచేలా వాటర్ స్ప్రెడ్ ఏరియా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కమిటీ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. సాగర్ బండ్ పటిష్టతపై 2016లో వచ్చిన వరదల సమయంలో చర్చ జరిగింది. అప్పుడు ఇబ్బంది లేదని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పుడు కొన్ని చెరువుల కట్టలు తెగటంతో ట్యాంక్ బండ్ పటిష్టతపైన కమిటీ స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వనుంది. వరదల వల్ల హుస్సేన్ సాగర్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటంతో పాటు సాగర్లోకి వచ్చే మురుగు నివారణకు ఈ కమిటీ ఇచ్చే రిపోర్టులో కొంత వివరణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఎస్టీపీల సామర్థ్యాన్ని పెంచడం, కొత్త ఎస్టీపీల ఏర్పాటు లాంటి అంశాలని పరిశీలించవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టకుండా సాగర్ పటిష్టతకి సీరియస్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు హైదరాబాద్ నగరవాసులు. మూసీ పేరు వినగానే నగరవాసులు ముక్కు మూసుకుంటారు. అటువైపు వెళ్లాలన్నా భయపడతారు. అయితే నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మూసీకి కొత్త కళ వచ్చింది. భారీగా వరద పోటెత్తడంతో దశాబ్దాలుగా పేరుకున్న కాలుష్యం, వ్యర్థ పదార్థాలు కొట్టుకుపోయాయి. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి హైదరాబాద్ ఆగమాగమైంది. రోడ్లు చెరువులుగా మారిపోయాయి. చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి.
గండిపేట, మూసీ, హుస్సేన్ సాగర్లో నీటి మట్టం భారీగా పెరిగింది. మూసీకి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో దశాబ్దాలుగా పేరుకున్న కాలుష్యం, వ్యర్థ పదార్థాలు కొట్టుకుపోయాయి. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వందల ఏళ్ల తర్వాత మూసీ నది పొంగింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగా జరిగింది. ప్రస్తుతం వరద, బురద తగ్గడంతో జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నిజాం పాలనలో తాగునీటి కోసం నిర్మించిన మూసీ ప్రస్తుతం మురికి వాగులా మారిపోయింది. ఈ 100 ఏళ్లలో ఎందరో పాలకులు మారారు. మూసీ ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. అయితే ప్రకృతి వల్లే ఇప్పుడు మూసీ ప్రక్షాళన జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. मूसी वजह से अब पानी छोड़ने से पहले जितनी गंदगी थी यहाँ पे अब उतनी गंदगी नहीं है यहाँ पे, और स्मेल पहले जितना स्मेल आता था उतना स्मेल नहीं है यहाँ पे। और जो सो अब देखिए जैसा कि पानी यहाँ तक पहले यहाँ तक नहीं था, पानी यहाँ तक है पानी अभी, और पानी थोड़ा सा पानी में थोड़ा इम्प्रूवमेंट आया समझिए, पहले कैसा नहीं है पानी। मंदिर जब से मंदिर बना तो थोड़ा ठीक था, उसके बाद काफ़ी गंदगी फैली रहती थी यहाँ पे, हमेशा मच्छर पैदा होते थे, अनेक प्रकार से बास आते थे। जो ये पानी आने से थोड़ा मूवमेंट तो अच्छा साफ हुआ है और परेशानियाँ कुछ कम तो हुई, मच्छरा तो कुछ भी नहीं है, अब तो अच्छे हैं पहले के मुकाबले। और जैसे ये ब्रिज भी है, थोड़ा ब्रिज में का भी कंस्ट्रक्शन अच्छा हो जाए थोड़ा, जिसमें से थोड़ा मंदिर का भी विकास हो सकता है। स्मेल से तो भी कुछ भी नहीं आ रहा है। पहले तो बहुत स्मेल था कि आदमी रहना मुश्किल हो जाता था यहाँ पे, और मच्छर इतने मच्छर आते थे कि आदमी को मुंह में पट्टी लगा के चलना पड़ता था। मच्छियाँ घूमते वैसे मच्छर घूमते, दिन में 24 घंटे ये परेशानी रहती थी। లంగర్ హౌస్, మూసీ సంగమం, చాదర్ ఘాట్, అత్తాపూర్, అఫ్జల్గంజ్, పురాణాపూల్ సహా 50 కిలోమీటర్ల వరకు మూసీ నది ప్రవహిస్తోంది. ఈ నదిని ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీలో వేల మంది జీవిస్తున్నారు. వరదలతో 15 రోజుల పాటు అవస్థలు పడ్డా ఇప్పుడు స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మురికి కంపు లేదంటున్నారు. చెత్త, ప్లాస్టిక్ పదార్థాలు, పిచ్చి చెట్లతో కనిపించే మూసీ ఇప్పుడు స్వచ్ఛందంగా మారిందని చెప్తున్నారు. భారీ వర్షాలకు మూసీ నీరు శుభ్రం కావడంతో పాటు దోమల బాధ కూడా తగ్గిందంటున్నారు. ఇలాగే కొనసాగితే మళ్లీ మూసీకి మంచి రోజులు వస్తాయంటున్నారు జనం. ముందు ఇది మొత్తం చెత్తతో నిండి ఉండేది, మురికి వాసన, దోమలు అన్నీ ఇక్కడ నిండి ఉండేది. వర్షం రాకన్నా ముందు, వర్షం వరదలు వచ్చిన తర్వాత ఇది మొత్తం క్లీన్గా అయిపోయింది. క్లీన్ అయిపోయి మొత్తం మురికి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నీట్గా వాటర్ కూడా బాగా వస్తున్నాయి. ఇంతకుముందు దీన్ని దాదాపు 50 సంవత్సరాల క్రితం డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఇది మురికి కుప్పంలా మారిపోయింది. ఇది ఇప్పుడు వరదలు రావడం వల్ల కొద్దిగా క్లీన్ అయిపోయి మొత్తం ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మొన్న వరద రావడంతో మా అన్నీ కొట్టుకోయి చాలా ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి. అన్ని పిచ్చి పిచ్చి మొలకలన్నీ మొలిచాయి ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా బ్యాక్టీరియాస్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది క్లీన్ చేసే పనిలో మేము ఉన్నాం. ఇప్పుడు దాదాపు అన్ని మిషన్స్ అయితే వస్తున్నాయి, క్లీన్ చేస్తున్నారు. ఇంకా 4 days అయితే క్లీన్ చేయబట్టి ఇంకా 1 month టైం పడుతుంది నాకు తెలిసి. ఆ వాటర్ రావడంతో పెద్ద పెద్ద రాళ్ళన్నీ కొట్టుకొని ఇక్కడికి వచ్చాయండి. వాటిని క్లీన్ చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను రిపేర్ చేయించాలని కోరుతున్నారు. మరోవైపు వరదకు కొట్టుకొచ్చిన చెత్తను మూసీ రివర్ కార్పొరేషన్ క్లీన్ చేసే పనిలో పడింది. మూసీ ప్రక్షాళన బాధ్యతలు తీసుకున్న రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ నదిని మరింత అభివృద్ధి చేయాలని సిటీ జనం కోరుతున్నారు. రాష్ట్రాన్ని లైఫ్ సైన్సెస్ కి కేర్ ఆఫ్ గా మారుస్తామన్నారు మంత్రి కేటీఆర్. సీఎం క్యాంప్ ఆఫీసులో తెలంగాణ లైఫ్ సైన్సెస్ సలహా కమిటీతో సమావేశం నిర్వహించారు. వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ ను ఆసియాలోనే అగ్రగామి లైఫ్ సైన్సెస్ సెంటర్ గా మారుస్తామన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్ 2030 నివేదికను ఆవిష్కరించిన మంత్రి ఈ రంగంలో భారీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గట్కేసర్ మండలం ఏతులాబాద్ లో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. రైతు వేదికలు రైతులను సంఘటితం చేయడానికి ఉపయోగపడతాయన్నారు. మనం ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో మన ఏదులాబాద్ గ్రామంలో ఈరోజు ఈ రైతు వేదిక కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఒక రైతు వేదిక అనేది మనకు ఒక పండుగ వాతావరణము. రైతులకు ఒక సైంటిస్టులు కానీ వాళ్ళకి ఎట్లా పంటలు పండించుకోవాలి, ఏది పండించుకోవాలి, ఒక సలహాలు సూచనలు
ఏ కాలంలో ఏ పంట పండించుకోవాలని పెద్ద ఎత్తున ఇక్కడ మనం రైతుక వేదికల మీద చర్చించుకోవచ్చు. మనం హైదరాబాద్కు దగ్గర ఉన్నాం కాబట్టి, మనం రింగ్ రోడ్ లోపల ఉన్నాం కాబట్టి మనం అన్నీ కూడా వరి మొక్కజొన్న అవి వేయకుండా కమర్షియల్ పంటలు వేసుకుంటే మనకు పండిన పంట సాయంత్రం కల్లా కూడా డబ్బులు వస్తాయి. మంచి కూరగాయలు ఇవన్నీ కూడా పూలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా పండించుకునే అవకాశం మనకు చాలా ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి మనం పెద్ద ఎత్తున కమర్షియల్ పంటలు పండించుకొని కరోనా తగ్గిపోయింది, వ్యాక్సిన్ వస్తుందని భ్రమలో ఉండొద్దన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. రానున్న 90 రోజులు చాలా కీలకమన్నారు. కరోనా విజృంభించే ప్రమాదం ఉందన్నారు. వ్యాక్సిన్ కోసం ఎదురు చూడకుండా మాస్క్ పెట్టుకుని జాగ్రత్తలు పాటించడం బెటర్ అన్నారు. వైరస్ వ్యాప్తిలో మల్టిపుల్ వేవ్స్ ఉంటాయన్నారు శ్రీనివాసరావు. ఈ చలికాలం వైరస్ కి చాలా అనువైన కాలం. మనకి సెన్సిటివ్ థింగ్ ఏంటంటే ఏదైతే కోవిడ్ లక్షణాలు ఏవైతే ఉంటాయో అలాగనే ఈ అదర్ ఫ్లూ రిలేటెడ్ డిసీజ్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే మన ప్రజల చేతుల్లో ఆల్రెడీ మనం ఏదైతే గత 7 నెలల నుంచి మనం రిలీజియస్ గా మన జీవన విధానంలో భాగంగా చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ 4 వ్యాక్సిన్స్ మన చేతిలో ఉన్నాయి. బయటికి వెళ్లిన ప్రతిసారి మీరు మాస్క్ ధరించడం, రెండోది 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, మూడోది మీరు చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవటం. ఇవి మనం పాటించగలిగితే తప్పకుండా వైరస్ బారిన పడకుండా ఉంటాం. ప్రజలు మనం అజాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఈ రాబోయే 90 రోజులు మనకి అత్యంత కీలకం. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళని ఈ వైరస్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ చలికాలంలో ఈ వైరస్ కి చాలా తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ హైదరాబాద్ అనే చెప్పాలి. అందులోనూ చలికాలం కావడంతో నగరంలో కాలుష్యం మరింత పెరిగిందని లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి. వింటర్లో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ఓవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న కాలుష్యంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నగరంలో వాయు కాలుష్యం పెరిగింది. చలికాలం కావడంతో గాలి నాణ్యత మరింత తగ్గుతోంది. ప్రమాదకర ధూళి కణాలతో పాటు 40 రకాల ఉద్గారాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ కాలుష్య ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గాలిలో విడుదలవుతున్న సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వీటి ప్రభావం వేసవి, వర్షాకాలంతో పోలిస్తే చలికాలంలో ఎక్కువగా ఉంటుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వింటర్లో వాతావరణం స్తబ్దుగా ఉండడంతో గాలి ఎటు వెళ్లదని, కాలుష్య ఉద్గారాలు అక్కడికక్కడే ఉండిపోతాయని చెబుతున్నారు. దీంతో పీల్చే గాలి నుంచి ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యాన్ని హాని చేస్తాయంటున్నారు. ఈ పొల్యూషన్ ఏదైతుందో అది విండ్స్ కూడా తగ్గిపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, డిస్పర్షన్ ఉండదు. ఆ డిస్పర్షన్ ఉండక అదంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఎర్త్ నుంచి పోయే రేడియేషన్ కూడా అఫెక్ట్ అయ్యి టెంపరేచర్ పెరుగుతుంది పైకి పోయే కొంది. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఒకటేమో హీట్ పెరగటం, ఇంకొకటేమో పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయినప్పుడు మనకు ఈ ప్రాబ్లం ఎక్కువైతుంది. సేమ్ పొల్యూషన్ ఉన్నా ఈ టైంలో ఎక్కువ అని వస్తాయి. నగరంలో పరిశ్రమలు, వాహనాలు, భారీ భవన నిర్మాణాల నుంచి వచ్చే దుమ్ము, ధూళితో పాటు చెత్త మొత్తం ఒక దగ్గర చేర్చి కాల్చడంతో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. జాగ్రత్తలు పాటిస్తే కాలుష్యం పెరగకుండా అరికట్టవచ్చని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. వాహనాల్లో వాడే ఇంధనం కల్తీ కాకుండా చూసుకోవాలంటున్నారు. బేసిక్గా ఆ వెదర్ ప్యాటర్న్ మారిపోతుంది. ఈ టెంపరేచర్ పైకి పోయే కొంత తగ్గదు. అంటే అది ల్యాబ్స్ రేట్ ఉన్నప్పుడు డిస్పర్స్ అయిపోతుంది. ఫ్రీగా విండ్, వెర్టికల్ విండ్ వస్తుంది, హారిజాంటల్ విండ్ వచ్చి పైకి పోయి కొంచెం విండ్ స్పీడ్ పెరిగి డిస్పర్స్ అయిపోతుంది. 5 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటే మన ఈ కాలుష్యం ఏదైతే ఉందో అది తగ్గిపోదు, కాన్సన్ట్రేట్గా ఉండిపోతుంది. భారీ వాహనాలు ఓవర్లోడ్తో వెళ్లేటప్పుడు ధూళి కణాలు ఎక్కువగా విడుదలవుతున్నట్లు చెబుతున్నారు సిటీ జనం. కరోనాతో పాటు పెరుగుతున్న కాలుష్యంతో అనర్థాలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మాస్కులు ధరించడంతో కొంత ప్రమాదం తగ్గిందని, మంచి రోడ్లుంటే వాహన కాలుష్యాన్ని నియంత్రించవచ్చంటున్నారు జనం. ఎప్పుడైతే లాక్డౌన్ అన్నీ సడలించారో మళ్ళీ బండ్లన్నీ రోడ్డు మీద ఎక్కిపోయాయి. మళ్ళీ అంతా అడాబుడి స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ పొల్యూషన్ స్టార్ట్ అయింది. అదే మళ్ళీ వచ్చేది ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది. వింటర్ సీజన్లో కంపల్సరీ ఇప్పుడు ఈ మాస్కులు ఉన్నాయి కాబట్టి ఏమో భరించగలుగుతున్నాం. అదే మాస్కులు లేకపోతే మళ్ళీ అన్నీ స్వైన్ ఫ్లూ అని అవ్వని ఇవని కరోనా కాకుండా ఇంకా వింత వింత రోగాలు వచ్చి ఉండేవి అనమాట. అసలు మళ్ళీ అన్ని వెహికల్స్ ఇంతకుముందు అంటే
బస్సులు నడిచేది, అందరు బస్సు ఎక్కి కూర్చొని బస్సులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ ఎవరు సింగిల్గా వాళ్ళు వెహికల్ తీసుకొని బయటికి రావడం వల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందుకంటే ఇప్పుడు పొల్యూషన్ ఆబ్వియస్గా పెరిగింది. సో ఇప్పుడు అర్బనైజేషన్ ఎక్కువైతుంది కాబట్టి కంపెనీస్ అవి రావడం అండ్ అదర్ స్టేట్స్ నుండి పీపుల్ రావడం వల్ల కూడా ఇక్కడ వెహికల్స్ అవి ఎక్కువై ఆబ్వియస్గా పొల్యూషన్ అయితే పెరిగింది. అంటే ఓన్లీ వెహికల్స్ వల్ల కాకుండా సౌండ్ పొల్యూషన్ ఇవి కూడా వచ్చాయి. సో ఇప్పుడైతే పొల్యూషన్ బాగా పెరిగింది. ఎంతో కొంత ఈ మాస్క్స్ ఉండడం వల్ల ఇప్పుడు కొద్దిగా బెటర్ యాక్చువల్లీ. అంటే మేము అట్లీస్ట్ దాని నుండి కొద్దిగా ఫిల్టర్ మాకు దొరికింది మాస్క్ వల్ల. వింటర్లో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ఓవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న కాలుష్యంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నగరంలో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. ఉల్లి కొనాలంటే సామాన్యులు భయపడుతున్నారు. దీంతో వ్యవసాయ కమిటీ సబ్సిడీ ఆనియన్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. కానీ అవి పేరుకు మాత్రమే ఉన్నాయంటున్నారు జనం. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడినా స్టాక్ లేదని చెప్పడంతో మండిపడుతున్నారు. ఉల్లి కౌంటర్లో స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నగరంలో ఉల్లి ధర ఘాటెక్కిస్తోంది. వారానికో రేటు పలుకుతూ సామాన్యుల బడ్జెట్ కు దూరమవుతోంది. పెద్ద హోటల్స్ నుంచి చిన్న బజ్జీల బండి వరకు, హాస్టల్స్ నుంచి ఇండ్ల వరకు ఉల్లి లేనిదే రోజు గడవదు. ఉల్లి కేజీ 100కి చేరినా క్వాంటిటీ తగ్గిస్తారు తప్ప కొనటం మారడం లేదు. అదే ఉల్లి 100కి 4 కేజీలు పలికితే ముందుగానే తీసిపెట్టుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్ 1 ఉల్లి కేజీ 80 రూపాయలు పలుకుతోంది. సామాన్య మధ్యతరగతి వారికి ఉల్లి ధరలు అందుబాటులో ఉంచేందుకు సబ్సిడీ ఆనియన్ కౌంటర్లు ఏర్పాటు చేసింది వ్యవసాయ కమిటీ. రైతు బజార్లో కేజీ 35 రూపాయలకే కౌంటర్లు ఏర్పాటు చేసింది. కానీ అవి పేరుకే ఉన్నాయంటూ జనం మండిపడుతున్నారు. ఉల్లిపాయలు 35 రూపాయలు, అది కూడా లైన్ పెట్టి సోషల్ డిస్టెన్స్ లేకుండా మేము 30 గంటల నుంచి నుంచున్నాం. ఉపయోగం చూసి మాకు కొనబుద్ధి అట్లా వేస్ట్ అవి పారేయాలి. అది కూడా 1 కిలో ఇస్తారంట. అవి తీసుకెళ్ళి మేము పారేయడానికి తీసుకెళ్ళి మళ్ళీ కరోనా అంటించుకోవాలి. మళ్ళీ లైన్ ఇంకేంది కిలోమీటర్ ఉంటుంది. దీని గురించి తెలియదు కదా జనానికి. ఆడందో 3 బ్యాగులేనంట. మొత్తం కలిసి 10 మందికి కూడా రావు. 10 మొత్తం కలిసి 30 కిలోలు 40 కిలోలు. ప్రతి రైతు బజార్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా ఉల్లి కౌంటర్ ఉండాలి. ఆధార్ నెంబర్ తీసుకుని 2 కేజీల ఉల్లి అమ్మాలి. అయితే కొన్ని రైతు బజార్లో ఉదయం 10కి కౌంటర్ ఓపెన్ చేసి 2 గంటలు మాత్రమే అమ్మి స్టాక్ అయిపోయిందని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల కౌంటర్ ఎప్పుడు తెరుస్తారో తెలియక ఉదయం నుంచే క్యూ కడుతున్నారు జనం. అయినా స్టాక్ లేదంటూ తిప్పి పంపిస్తున్నారు. 1 అవర్ పైన అయింది మేడం. నిన్న కూడా వచ్చాము. నిన్న మాకు దొరకలేదు. ఈ రోజు 1 అవర్ పైన అయింది. 9 o'clock బిఫోర్ వచ్చాము. ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నాం లైన్లో. 10 o'clock ఓపెనింగ్ అని చెప్పారు. కౌంటర్ ఓపెనింగ్ 10 o'clock అన్నారు. టైమింగ్ అది ఎప్పుడైపోతే అప్పుడు క్లోజింగ్. దానికి ఏం లేదు, రిస్ట్రిక్షన్స్ లేవు. 3 బ్యాగ్స్ వచ్చాయి. 3 బ్యాగ్స్ అయిపోయినాక క్లోజ్ చేస్తామని అన్నారు. నిన్న అయితే మార్నింగ్ 8 o'clock వచ్చి వెయిట్ చేశాను మేడం. చాలా టైం వెయిట్ చేసాము. బట్ నాకు వచ్చే వరకు అయిపోయినాయి, పంపించేశారు. 10:30కి అయిపోయినాయి మేడం. 10కి ఓపెన్ చేసి ½ an hour to 45 minutes కంటే ఎక్కువ ఇస్తలేరు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడినా స్టాక్ లేదని చెప్పడంతో జనం మండిపడుతున్నారు. బయట ఎక్కువ రేటు పెట్టి కొనలేక కౌంటర్ దగ్గరికి వస్తే ఎప్పుడు స్టాక్ అయిపోయిందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులు తిరుగుతున్నా నేను. మళ్ళీ ఇవాళ కూడా వచ్చా. 1 కేజీ అంటున్నారు. ఇక్కడ లైన్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. నేను ఇక్కడ వచ్చా. నేను వెళ్ళాక కూడా లైన్ లో నుంచి ఉన్నాక 1 కేజీ ఇస్తే ఎటు సరిపోద్ది. అది దొరికితే సరే, దొరకపోతే అంతే. 3 రోజుల నుంచి ఎట్లాగా అవుతుంది. దొరకట్లా. అది కూడా ఇచ్చేది ఇప్పుడు చెప్పే 1 కేజీ ఎటు సరిపోవాలి, ఎటు ఏం చేయాలి. 2 కేజీల ఉల్లి కోసం రోజుల తరబడి రైతు బజార్ల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు జనం. ఉల్లి కౌంటర్లలో స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా ప్రభావం వ్యాపారాలపై తీవ్రంగా పడింది. లాక్డౌన్ తర్వాత కూడా వ్యాపారం డల్గానే ఉందంటున్నారు కిరాణా షాప్ యజమానులు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు భారీగా పెరగడంతో జనం కొనటం తగ్గించారంటున్నారు. ఉపాధి లేక 2కు బదులు 1 వస్తువుతో సరిపెట్టుకుంటున్నారని చెబుతున్నారు జనం. పెరిగిన ధరలను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కిరాణా వ్యాపారులపై తీవ్రంగా పడింది. లాక్డౌన్ లో పనులు లేక చాలా మంది జనం సొంతూళ్లకు వెళ్లారు. లాక్డౌన్ ఎత్తేశాక నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో జనం దావతులు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక 2 బదులు 1 వస్తువుతో సరిపెట్టుకుంటున్నారు. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితులు ఉంటే షాపులు బంద్ చేయాల్సి వస్తుందంటున్నారు వ్యాపారులు. వర్కర్స్ కి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని, అద్దె కట్టడం భారంగా మారిందంటున్నారు కిరాణా షాప్ ఓనర్లు. దందాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఏపీ, బీహార్ వాళ్ళు
జార్ఖండ్ వీళ్ళంతా మొత్తం ఊర్లకు పోయి ఇంతవరకు రిటర్న్ రాలేదు. పండుగకు వస్తారు, దసరా పండుగ వస్తారు అనుకున్నాం, గిరాకు పెరుగుతున్నాయి, గిరాక్ అయితే పెరగలేదు. అన్ని రెంట్స్ ఖాళీ ఉన్నాయి, బస్తీ మొత్తం 70% ఖాళీ ఉంది. మా బిజినెస్ చాలా ఘోరంగా ఉంది. ఉన్నామంటే వచ్చినాం, కూర్చుంటున్నాం, పోతున్నాం, అంత తప్ప దాన్ని ఏం లేదు. మాది రూపాయి సరుకు తెచ్చేది అటన్ సరుకు తెస్తున్నాము, అమ్ముకున్న తర్వాత పోయి తెస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ కట్టేటోళ్ళు కూడా పైసలు కట్టితేనే మాకు సరుకు ఇస్తారు కదా, ఎందుకు ఎక్కువ తెచ్చుకొని పరిచయం కావాలని మేము సగం రూపాయల అటన వంతు తెస్తున్నాం, అటన వంతులు మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకుంటున్నాం. పనులు జీతాలు కూడా వెళ్తలేవు. చాలా మంది అయితే ఆల్రెడీ కాలైనాయి, కొన్ని మడిగిలు కాలైపోయినాయి. మాది కూడా ఏమైతుందో తెలియదు మాకే. 7 నెలలుగా కిరాణా వ్యాపారం డల్ గా ఉందంటున్నారు షాప్ ఓనర్లు. లాక్డౌన్ తర్వాత కూడా వ్యాపారాలు పుంజుకోలేదని చెబుతున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు ఉల్లిగడ్డ, కూరగాయల ధరలు భారీగా పెరగడంతో జనం కొనడం లేదని చెబుతున్నారు. లాక్డౌన్ కు ముందు కేజీ కందిపప్పు 85, ప్రస్తుతం 115. పెసరపప్పు 100 నుంచి 110, శనగపప్పు 60 నుంచి 75, చింతపండు 150 నుంచి 200, ఆయిల్ 100 నుంచి 120 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలతో నిత్యావసర వస్తువులు కొనాలంటే జనం ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు వ్యాపారులు. ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత బిజినెస్ అన్నీ మొత్తం చాలా దెబ్బతిన్నాయి. గిరాకులు లేవు. ఉన్న వాటి మీద కూడా రేట్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. బియ్యం కూడా పెరిగినాయి, పప్పులు పెరిగినాయి చాలా కాస్ట్గా. ఎవరు కొనేవాళ్ళు లేరు. షాప్ల రెంట్లు కూడా మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. మా ఉన్న 2 వర్కర్లు పెట్టుకున్నాం, వాళ్ళ రెంట్లు వాళ్ళ శాలరీస్ కూడా ఇవ్వలేకపోతున్నాం. అయినా తప్పట్లేదు, నడుపుతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు బిజినెస్ చాలా డల్ అవుతుంది. జనాలు చాలా తక్కువ ఉన్నది, బయట మంచి కూడా చాలా తక్కువ ఉన్నది. అందరు పప్పు నూనె అందరు పెరిగింది, రేటు కూడా చాలా పెరిగింది. నా ప్రాఫిట్ కూడా చాలా తక్కువ అయినది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పనులు దొరకడం లేదంటున్నారు సిటీ జనం. మొన్నటి వరకు కరోనాతో ఇబ్బందులు పడితే ఇప్పుడు భారీ వర్షాలు నిండా ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలు రెట్టింపయ్యాయని చెబుతున్నారు. ఇలా అయితే సిటీలో బతకడం కష్టమంటున్నారు. వాస్తవానికి పనులు చూస్తే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత పబ్లిక్ అంతా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వస్తున్నారు, కానీ వాళ్ళకి పనులు దొరకట్లేదు. అయినా కూడా వాళ్ళు ఇంటికాడ ఉండే ఒకరోజు చేసుకుని 4 రోజులు తిని ఇంటికాడ ఉందామన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు మామూలు పెరిగిపోయినాయి. కందిపప్పు కానీ ఇంతకుముందుకు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 110, 120 రూపాయలు అయిపోయింది. 4-5 వేలు సామాన్ తీసుకొని పోయేటోని ఎప్పటికీ. ఇప్పుడు ఏదో అవసరం ఉన్నది తీసుకొని పోయి పూటకు గడుపుకుందామనే పరిస్థితి అయిపోయిందండి. ఇట్లా కూరగాయలు ధరలు, బియ్యం ధరలు, పత్తి ఇది, నూనె ధరలు, పత్తి ఇది ఇట్లా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ మేము ఎట్లా కొనాలి, మేము ఎట్లా బతకాలి? ముందు ఎంత ఉండేనంటే ముందు 100 రూపాయలు ఉండే, ఇప్పుడేమో 120. మాకైతే ఇప్పుడు ఇంట్లో ఏం లేకుండా అయిపోయింది. బతుకుదాడు కాకుండానే అయిపోయింది, మాకు కుదరకుండా అయిపోయింది. రోజు రోజుకు ఈ పెరుగుతున్న ధరలను చూస్తుంటే మొన్నటి వరకు ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా ఏమైనా కొనాలన్నా 100 రూపాయలు, తక్కువ 80 రూపాయల్లో పోవచ్చు, అంతకుముందు 70 రూపాయలు. ఈరోజు 100, 115 రూపాయలు ఇట్లా అవుతుంది. ఉల్లిగడ్డలు కొనాలన్నా దాని మీద రేటు పెరుగుతుంది. ఏ వస్తువులు కొనాలని మేము ఈరోజు ఒక పూట తిని ఒక పూట తినని పరిస్థితికి వచ్చేసినాము. ఉపాధి లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నామంటున్నారు జనం. పెరిగిన ధరలను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరోనాతో విద్యార్థులు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు. 2 నెలలుగా జరుగుతున్న క్లాసుల తీరు, స్టూడెంట్స్ అటెండెన్స్ పై జేఎన్టీయూ పరిధిలోని అన్ని కాలేజీల ప్రిన్సిపల్తో రివ్యూ మీటింగ్ జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ మీటింగ్స్ లో భవిష్యత్తులో క్లాసుల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు జేఎన్టీయూ రిజిస్టర్ మంజూర్ హుస్సేన్. కొన్ని రోజుల నుంచి ఇంజనీరింగ్, మిగతా సంవత్సర విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆన్లైన్ క్లాసులకు 70 నుంచి 95% మంది విద్యార్థుల అటెండెన్స్ ఉందన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 10 రోజుల పాటు క్లాసులు నిలిచిపోయాయని, వాటికి టైం కేటాయించి తిరిగి విద్యార్థులకు బోధిస్తామన్నారు. ఆన్లైన్ క్లాస్ వర్క్ అండర్ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో లాస్ట్ 2 days నుంచి మేము అఫిలియేటెడ్ కాలేజెస్ ప్రిన్సిపల్తో రివ్యూ మీటింగ్స్ రెగ్యులర్గా 2 days నుంచి కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే కాలేజెస్లో ఆన్లైన్ క్లాసెస్కు అటెండెన్స్ కొద్దిగా తక్కువ ఉన్నదో వాళ్ళకున్న ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేసి మేము ఆ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి కొన్ని సజెషన్స్ తీసుకుని క్లాసెస్ వినవచ్చు. సో కాలేజ్ ప్రిన్సిపల్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దీన్ని. రాష్ట్రంలో కొత్త కోర్సులకు సంబంధించి జేఎన్టీయూ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు కేటాయించామన్నారు మంజూర్ హుస్సేన్. హైదరాబాద్ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలకు సరిపడా సీట్ల అలాట్మెంట్ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆఫ్లైన్ క్లాసులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. సర్కార్ నిర్ణయం ప్రకారం ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభిస్తామన్నారు మంజూర్ హుస్సేన్.
ఆన్ క్యాంపస్ క్లాస్ వర్క్ స్టార్ట్ చేయడానికి పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు. మేము గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ ప్రకారం, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే మేము వెళ్తాం. అందుకే మేము హాస్టల్స్ కానీ ఆన్ క్యాంపస్ క్లాస్ వర్క్ కానీ మేము ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు. ఇంకా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా ఆన్లైనా ఆఫ్లైనా మేము చెప్పలేదు. గవర్నమెంట్ నుంచి వచ్చిన గైడ్లైన్స్ బట్టి దెన్ వీ విల్ డిసైడ్ వెదర్ టు గో ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ పీజీ పరీక్షలన్నీ సజావుగా నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తామన్నారు జేఎన్టీయూ అధికారులు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీ హోంగార్డులను స్థానిక కష్టాలు వెంటాడుతున్నాయి. వీరిని నాన్ లోకల్ గా పరిగణించడంతో టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రిజర్వేషన్ వర్తించడం లేదు. మరోవైపు ఏపీలో లోకల్ సర్వీస్ రిజర్వేషన్ కూడా దక్కడం లేదు. దీంతో పోలీస్ సెలక్షన్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీ హోంగార్డులు. నగరంలో ఏపీ ప్రాంత హోంగార్డులకు కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీకి చెందిన 1200 నుంచి 2000 మంది హోంగార్డులు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, రైల్వేతో పాటు కొన్ని ప్రభుత్వ శాఖల్లో హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. ముందు నుంచి 1500 జీతంతో సర్వీస్లో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుతం 20,000 నుంచి 23,000 జీతం తీసుకుంటున్నారు. ఏపీతో పోల్చితే జీతం ఇక్కడే ఎక్కువగా ఉన్నా హోంగార్డులను నాన్ లోకల్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఆంధ్ర స్థానికత కలిగిన హోంగార్డ్స్ తెలంగాణలో హోంగార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాం సార్. దాదాపుగా 2000 మందిగా తెలంగాణలో డ్యూటీలు చేయగలుగుతున్నాం సార్. మా భార్య, మా పిల్లలు ఊర్లలో ఉన్నారు సార్. మేము హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటూ అప్ అండ్ డౌన్ పోతా వస్తున్నాం సార్. చాలా ప్రాబ్లంగా ఉంది సార్. మా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మాది మొత్తం నేటివ్ ప్లేస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉంది సార్. దయచేసి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఏపీకి చెందిన హోంగార్డుల స్టడీస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏపీలోని వాళ్ళ సొంతూరులోనే పూర్తి చేశారు. దీంతో తెలంగాణలో డ్యూటీ చేస్తున్న ఏపీకి చెందిన హోంగార్డులను నాన్ లోకల్ గా పరిగణిస్తున్నారు. వీరికి టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రిజర్వేషన్ వర్తించడం లేదు. ఏపీలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే అక్కడ లోకల్ రిజర్వేషన్ ఇవ్వడం లేదు. దీంతో పోలీస్ సెలక్షన్లకు తాము అనర్హులం అవుతామని ఏపీ హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల స్టడీస్ కూడా ఇక్కడే కావడంతో భవిష్యత్తులో ఏపీలో ఉద్యోగాలకు కూడా స్థానికత సమస్య వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సెలెక్ట్ అయినాము. రాష్ట్ర విభజన జరిగినప్పుడు హోంగార్డ్స్ అనేది ఇక్కడనే మిగిలిపోయాము. హైదరాబాద్ సిటీలోనే మిగిలిపోయాము. మమ్మల్ని సొంత రాష్ట్రానికి పంపించలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మా పిల్లలు స్థానికత కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడనే చదువుకుంటున్నారు. వాళ్ళు 2-3 సంవత్సరాలు చదివితే స్థానికత కోల్పోయే ప్రమాదం ఉంది. మాకు కానిస్టేబుల్ కోటా కూడా వర్తించడం లేదు. ఏపీలో వర్తించడం లేదు, తెలంగాణలో వర్తించడం లేదు. దయచేసి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని మమ్మల్ని మా సొంత రాష్ట్రానికి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తారని అడుగుకుంటున్నాము. తమను ఏపీకి ట్రాన్స్ఫర్ చేయాలంటూ 2 రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు హోంగార్డులు. కరోనా టైంలో డ్యూటీలు చేశామని, ఇక్కడ పనిచేస్తూ తమ కుటుంబాలకు దూరంగా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ ఖర్చులు కూడా భారమవుతున్నట్టు చెప్పారు. మేము 15 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నాం. మేము సొంత రాష్ట్రానికి పోవడానికి మేము 2 సీఎంలను వేరుకుంటున్నాం. అది ఇంకోటి డీజీపీ సార్ కూడా 2 డీజీపీలు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. మేము సంవత్సరమైంది లెటర్లు ఇచ్చి ఇప్పటి వరకు మాకు ఏం న్యాయం జరగలేదు. మా తల్లిదండ్రులు కొద్దిగా ఊర్లలో ఉంటారు. వాళ్ళ చిన్న ముసలోళ్ళు, వాళ్ళని చూసుకోవడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు వచ్చే 23,000 జీతంతో మేము నెలకు 2-3 సార్లు పోయొచ్చాక మాకు 10,000-15,000 ఇక్కడే కట్ అయిపోతున్నాయి. మా చేతికి వచ్చేది 15,000. ఆ 15,000 రూమ్ రెంట్కు వాటికి సరిపోతుందన్న. మాకు ఇది జీవితం అంతా ఇట్నే సరిపోతుంది. మాకు ఇంకొకటి ఏంటంటే మా సొంత రాష్ట్రానికి పోతే ఏదో ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ల దగ్గరలో డ్యూటీలు చేసుకుంటే మా పిల్లల తల్లిదండ్రులు మాకు ఏదైనా అవకాశం ఉంటే ఆ విధంగా మేము అన్నీ చూసుకొని మా మేలు కొద్దిగా బాగుంటుంది, మా ఆరోగ్యం కూడా బాగుంటుంది. తెలంగాణ సర్కార్ చొరవ తీసుకొని తమని ఏపీకి బదిలీ చేయాలని కోరుతున్నారు హోంగార్డులు. హైదరాబాద్ కు చెందిన ధృవ కాలేజ్ 26వ బ్యాచ్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో టాప్ 3 బిజినెస్ స్కూల్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా యూకే బోల్టన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కొండల్ రెడ్డి కంతాడి వర్చువల్ ద్వారా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధృవ కాలేజ్ ఫౌండర్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గవర్నింగ్ బాడీ మెంబర్ పివి లక్ష్మీపతి, విజిటింగ్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ లేఖా సిస్టా తదితరులు పాల్గొన్నారు. These people, the faculty and the students, are following the COVID protocols in letter and spirit. That is, after all, the beauty of cardinal principles we follow at Dhruva. We are not able to organize that, however much we wish, because there is no comparison with on-campus
studies versus online studies. You don't get the Guru Shishya relationship. There is no eye contact. There is no fun and frolic. There is no games and sports. We're fondly waiting for Telangana government. You have made, firstly, a great choice of joining this great institution, which have achieved excellence over the years. I was delighted to see that Dhruva College of Management is now top 3 business schools in Hyderabad and top 25 in India. And that's not a small feat to achieve. Behind that achievement of Dhruva becoming a top business school, there's a years and decades of hard work, commitment, day and night effort of the faculty, but most importantly, the leadership of the institution. I have to particularly highlight 3 areas of why I regard Dhruva as an excellent institution. Time is one thing which is very valuable. And once time is lost, it'll never come back. That's what Benjamin Franklin had said. Time is a scarce commodity. And every moment that you are going to spend on the campus, you should not have to only focus on getting your CGPAs 10, but you have to get 10 and everything. Those things are building your relationship with your classmates, building your relationship with your లాక్డౌన్ లో డల్ గా ఉన్న గోల్డ్ సేల్స్ మళ్లీ పుంజుకుంటున్నాయి. లాక్డౌన్ లో 24 క్యారెక్టర్ల 10 గ్రాముల బంగారం ధర 58,000 దాకా ఉంటే ఇప్పుడు 52,000కు వచ్చింది. దసరా నుంచి సిటీలో బంగారం కొనుగోళ్లు పెరిగాయంటున్నారు వ్యాపారులు. రాబోయే పెళ్లిళ్ల సీజన్, పండుగల కోసం కొత్త ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తున్నారు. గతంతో పోల్చితే గోల్డ్ రేట్ భారీగా పెరగడంతో అవసరం ఉంటేనే కొనుగోళ్లు చేస్తున్నారు కస్టమర్లు. అకేషన్ ఏదైనా గోల్డ్ కొనాల్సిందే. మొన్నటిదాకా లాక్డౌన్ తో పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్స్ కి దూరంగా ఉన్న జనం తిరిగి షాపింగ్ చేస్తున్నారు. రాబోయే ధన త్రయోదశి, దీపావళి, వెడ్డింగ్ సీజన్ కోసం బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో లాక్డౌన్ లో సేల్స్ లేని గోల్డ్ వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లను తీసుకొస్తున్నారు. ఆర్నమెంట్ గోల్డ్ ట్యాక్సులపై ప్రత్యేక తగ్గింపు ధరలిస్తున్నారు. కస్టమర్స్ వాకింగ్స్ అయితే పెరిగినాయనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే లాక్డౌన్ లాగిన పెళ్లి ముహూర్తాలన్నీ కూడా ఇప్పుడు నవంబర్లో పోస్ట్ పోన్ అయినాయి. చాలా కస్టమర్స్ వస్తున్నారండి. మేము స్టాక్ కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నామండి. రేట్ పరంగా చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చూసుకుంటే దాదాపుగా 59,000 నుంచి ఇప్పుడు 51, అంటే దాదాపుగా 7-8,000 రూపాయలు గోల్డ్ వేరియేషన్ తగ్గింది. కాబట్టి కస్టమర్లు కూడా బాగా మొగ్గు చూపిస్తున్నారు. స్పెషల్లీ ధనతెరస్సి, మొన్న జరిగిన దసరా కానివ్వండి, ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ఆఫర్స్ కూడా అన్ని కస్టమర్కి అందుబాటుగా ఉండేటట్టుగా అన్ని ఆఫర్స్ పెట్టామండి. సపోజ్ ప్లేని చూసుకున్నట్టయితే మనకి 6 to 12% వస్తున్నాయండి. ట్రిపికల్ నక్షి అండ్ పచ్చి వర్క్ ఇట్లాంటి ట్రిపికల్ పొలికి డైమండ్ సెట్స్ కూడా హార్డ్లీ మనకి 15.9%లోనే ఇస్తున్నాం. అంటే ఇంత లోయెస్ట్ విఏ ఎక్కడ మార్కెట్లో కూడా ఎవరి దగ్గర కూడా లేదండి. కరోనాతో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. మళ్లీ 2 నెలలుగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో గత 15 రోజులుగా గోల్డ్ సేల్స్ బాగున్నాయంటున్నారు వ్యాపారులు. కరోనా నిబంధనలు పాటిస్తూ కస్టమర్లకు అపాయింట్మెంట్స్తో సేల్స్ జరుపుతున్నారు. దసరా నుంచి సిటీలో బంగారం కొనుగోళ్లు బాగున్నాయంటున్నారు. ప్రస్తుతం ధన త్రయోదశి, దీపావళి పండుగల కోసం మేకింగ్ ఛార్జెస్ పైన డిస్కౌంట్స్, ఎంత బంగారం కొంటే అంత సిల్వర్ ఫ్రీ, ప్రతి భారీ కొనుగోలు పైన గోల్డ్ రింగ్ ఫ్రీగా ఇస్తున్నామంటున్నారు. ప్రీ బుకింగ్స్, ఆన్లైన్ ఆర్డర్స్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. గత 15-20 డేస్ నుంచి మాకు బిజినెస్ బాగుంది. జనరల్ ఏముందంటే ఇప్పుడు గోల్డ్ రేట్ కొద్దిగా లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కొద్దిగా ప్లస్ ఉన్నది. కానీ ఫర్దర్ కోవిడ్ టైమ్స్లో చూస్తే మాత్రం ఇప్పుడు చాలా రీజనబుల్ ఉంది. అయితే దాని మూలంగా ఇప్పుడు కస్టమర్లో మళ్ళీ కొనాలి గోల్డ్ అనేది ఫీలింగ్ మళ్ళీ వచ్చేసింది. ఈ ఫెస్టివ్ సీజన్లో ఇంకా వెడ్డింగ్ సీజన్లో మేము చాలా కొత్త డిజైన్స్ ఇంట్రడ్యూస్ చేసాము. ఒకటే పీసు ఒక డిజైన్లో అట్లా తయారు చేస్తే మాత్రం లిమిటెడ్ ఎడిషన్ పీసెస్ చేసే వరకు కస్టమర్లో కొద్దిగా అది ఉన్నదన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్ని కంపేర్ చేస్తే ఈ దివాళీ కొద్దిగా తక్కువనే ఉన్నది. కానీ ఓవరాల్గా చూస్తే నెంబర్ ఆఫ్ బిల్స్ ఎక్కువ అవుతున్నాయి. బిల్ సైజ్ తగ్గింది కానీ నెంబర్ ఆఫ్ బిల్స్ మాత్రం ఎక్కువ అవుతుంది. అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మళ్ళీ కమింగ్ డేస్లో అందరూ వచ్చేసి కొంటారని చెప్పేసి. ఇంకా కోవిడ్ నామ్స్ ప్రకారం మనుషులు టైం ఫోన్ చేసి ఫిక్స్ చేసి లిమిటెడ్ మనుషులు వచ్చేటట్టు చేస్తున్నాము. దానిలో ఏమైతుంటే కస్టమర్ కంఫర్టబుల్లీ సెలెక్ట్ చేస్తున్నారు. ఆ రోజు ఓన్లీ డెలివరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చూస్తున్నాము. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 47,590, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ 51,150 రూపాయలుగా ఉంది. లాక్డౌన్ టైంలో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ దాదాపు 60,000 మార్కును చేరింది. ఇప్పుడు ఆ రేట్ కాస్త దాదాపు 6 నుంచి 7,000 దాకా తగ్గింది. అయితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఫెస్టివల్స్ టైంలో మంచి సేల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వ్యాపారులు. ఈసారి మాత్రం మేము అద్భుతమైన ఆఫర్స్ ఇస్తున్నాము. అయితే ఈసారి ఎట్లుందంటే డైమండ్స్ వచ్చేసి 43,000 రూపీస్ ఆన్వర్డ్స్ పర్ క్యారెట్ పెడుతున్నాము. ఇంకా 10 lakhs అబోవ్ ఉంటే ఒక రింగ్ ఇస్తున్నాము, గోల్డ్ రింగ్ ఇస్తున్నాము. ఇంకోటి ఏమిటంటే
మన మేకింగ్ ఛార్జెస్ పైన కూడా మన రోజ్ కట్ డైమండ్, అన్కట్ డైమండ్ జ్యువెలరీ అన్నిటిపైన కూడా మేము చాలా మంచి ఆఫర్ ఇచ్చేసి కస్టమర్ని ఆకర్షించడానికి ట్రై చేస్తున్నాము, ఆకర్షణ చేయడానికి. జనరల్లీ కోవిడ్ టైమ్స్లో చూస్తే మాత్రం మేము చాలా డిప్రెసింగ్ ఉంది అనమాట. 50% వస్తుందా లేదా అని డౌట్ ఉండే, కానీ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈజీలీ 75% అయితే అందరు అచీవ్ చేస్తారని చెప్పి అందరు మా మధ్యలో మాటలు నడుస్తున్నాయి అనమాట. 75% లాస్ట్ ఇయర్ కవర్ అవుతుంది. గతంతో పోల్చితే గోల్డ్ రేట్ భారీగా పెరగడంతో అవసరం ఉంటేనే కొనుగోళ్లు చేస్తున్నారు కస్టమర్లు. పెళ్లిళ్లు, పెద్ద అకేషన్స్ ఉంటేనే గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారు. గోల్డ్ రేట్లతో పాటు జీఎస్టీ, స్పెషల్ డిజైనర్ కలెక్షన్ కొంటే ట్యాక్స్ కస్టమర్ పైనే పడుతుండటంతో గోల్డ్ కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు కస్టమర్లు. కరోనా ఎఫెక్ట్ తో ఏడాది గోల్డ్ బిజినెస్ పూర్తిగా డల్ గా సాగింది. ప్రస్తుతం ఫెస్టివల్స్ తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. 3 నెలలు బలమైన ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలు నిర్వహించేందుకు జనం రెడీ అవుతున్నారు. 6 నెలలుగా మూతపడిన ఫంక్షన్ హాల్స్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. కరోనా టైంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పురోహితులు మళ్లీ బిజీ అవుతున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు ఇబ్బందుల్లో పడ్డాయి. వివాహ సంబంధిత రంగాలైతే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు వాయిదా పడడం, శుభకార్యాలన్నీ సాదాసీదాగా జరగడంతో కళ్యాణ మండపాలు, డీజేలు, బ్యాండ్ బాజా, సన్నాయి మేళం, క్యాటరింగ్, టెంట్ హౌస్ నిర్వాహకులు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు మెల్లిగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మళ్లీ వ్యాపారాలు ఊపందుకున్నాయి. మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు జోరందుకున్నాయి. ఇప్పుడు వరుసగా 3 నెలల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పురోహితులు. కరోనా వ్యాప్తి తగ్గడంతో దేవాలయాలు, కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆంక్షలతో కూడిన అనుమతులు కూడా లభించాయి. పూర్వం ఏప్రిల్ నుంచి కూడా గత 6 నెలలుగా కరోనాతో చాలా మంది ఇబ్బంది పడుతూ ముహూర్తాలన్నీ కూడా వాయిదా వేసుకున్నారు. వారందరూ కూడా ఫిబ్రవరిలో, మార్చిలో మేము చేయాలనేటువంటి ప్లానింగ్తో ఉన్నామని చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యము అనేటువంటి విషయం. ఇప్పుడు ముహూర్తాలు కార్తీక మాసం, మార్గశిర మాసంలో చాలా ఎక్కువగా ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఆశ్వీజ మాసంలో కూడా మిగులు ముహూర్తాలు అనేవి ఉన్నాయి. కనుక వీరు ఈ మార్గశిర మాసం వరకు కూడా త్వరగా చేసుకోవాలి. వాయిదా పడినటువంటి వారందరూ కూడా ఈ 2.5 నెలల్లోనే చేసుకోవడం అనేటువంటిది అన్ని విధాలుగా చాలా మంచిది. పెళ్లిళ్ల సందడి ప్రారంభం కావడంతో ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా మూతపడిన కళ్యాణ మండపాలు తిరిగి ముస్తాబవుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు కొద్ది మందితోనే పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉండటంతో వివాహాల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితి కుదుటపడుతుండటంతో వివాహ వేడుకలు కొంత సందడిగా, సందర్భాన్ని బట్టి వైభవంగా నిర్వహించేందుకు రెడీ అయ్యామంటున్నారు పబ్లిక్. ఇది నా సిస్టర్ ఫంక్షన్ ఉందా, ఇది కరోనా వైరస్కి 6 months డిలే చేసిన నేను. ఎందుకు అంటే ఆ టైం డిఫికల్ట్ టైం. ఇప్పుడు మంచి అవుతుంది. ఇది ఫంక్షన్స్ వల్ల కూడా చాలా ఇది మెజర్స్ తీసుకుంటున్నారు. అందులో సోషల్ డిస్టెన్సింగ్ ఉందా, మాస్క్ ఉందా, శానిటైజేషన్ ఉందా, అది క్వాంటిటీ కూడా చాలా రెడ్యూస్ చేసిన. 1000 క్వాంటిటీ లేదా ఇప్పుడు 100 క్వాంటిటీ ఉందా, అందులో 50 లేడీస్ 50 జెంట్స్. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ అది మంచి అవుతుంది. ఇప్పుడు అట్లానే చేస్తున్నా. కరోనా టైం కావడంతో ఫంక్షన్ హాల్స్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికే బుకింగులు ప్రారంభమయ్యాయని, మంచి బిజినెస్ టైంలో 6 నెలలుగా ఫంక్షన్ హాల్ తెరవకపోవడంతో చాలా వరకు నష్టపోయామని చెప్తున్నారు. ఈ కరోనా వల్ల అన్నీ మాకు సమ్మర్లో అన్ని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయ్యి దీని మీద ఆధారపడ్డ కార్మికులు కానీ, ఇక్కడ ఫంక్షన్ హాల్ కానీ చాలా మేము ఆర్థికంగా ఎదుర్కొన్నాము. ఈ 2-3 నెలలే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ 3 నెలల్లో 10 to 15 ఫంక్షన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు కరోనా కంటే ముందు మాకు ఫంక్షన్స్ బాగా అయ్యేటివి. వాటితో పాటు స్కూల్ ఫంక్షన్స్ కానీ, శారీ ఫంక్షన్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ చాలా అయ్యేటివి. ఇప్పుడు కరోనా తర్వాత కూడా ఇప్పుడు కరోనా మొత్తం కోలుకోలే కాబట్టి కరోనా సందర్భంగా కూడా లిమిటెడ్ పబ్లిక్ వచ్చి రేట్స్ కూడా చాలా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించుకునేందుకు జనం సిద్ధమవుతున్నారు. అయితే డాక్టర్లు మాత్రం నిబంధనలు పాటించాల్సిందేనని సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు లైట్ తీసుకుంటున్నారు నగరవాసులు. కరోనా మొదట్లో పాజిటివ్ కేసులు పెరగటం, కరోనాతో చాలా మంది చనిపోవడంతో టెన్షన్ పడ్డారు జనం. ప్రతి ఒక్కరూ మెడికల్ కిట్లను ఇంట్లో పెట్టుకున్నారు. దీంతో మాస్కులు, శానిటైజర్లతో పాటు ఆక్సిమీటర్లు, నెబులైజర్లకు గిరాకీ బాగా పెరిగింది. అన్లాక్ తర్వాత కస్టమర్లు షాపులకు రావట్లేదంటున్నారు మెడికల్ షాపు యజమానులు. దీంతో సేల్స్ బాగా తగ్గాయంటున్నారు. కరోనా మొదట్లో మాస్కులు, శానిటైజర్లు, విటమిన్ టాబ్లెట్స్ కోసం మెడికల్ షాపులకు క్యూ కట్టారు జనం. మందులు తర్వాత దొరుకుతాయో లేదోనని నెల రోజులకి సరిపడా స్టాక్ ఒకేసారి కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. దీంతో మెడికల్ షాపులకు ఒక్కసారిగా సేల్స్ పెరిగాయి. అయితే అన్లాక్ తర్వాత కరోనా నిబంధనల్ని లైట్ తీసుకుంటున్నారు నగరవాసులు. ఇప్పుడు ముందులాగా ఇప్పుడు పబ్లిక్ ఎవరు శానిటైజర్స్, మాస్క్ చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఇప్పుడు
ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు ఏం భయం లేకుండా అయిపోయింది. ఇప్పుడు డైలీ మేము 50 to 100 వరకు అమ్ముతుండే సార్, కానీ ఇప్పుడు డైలీ ఒక 10 to 20 మినిట్స్ వెళ్ళేది ఇప్పుడు మార్కెట్లో. శానిటైజర్స్ కానీ, మాస్క్లు కానీ, వేపరైజర్ కానీ, టాబ్లెట్స్ కానీ, విటమిన్ సి, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అవన్నీ. మాస్క్ లేని ఎవరు బయటికి వెళ్ళకపోతున్నాయి. శానిటైజర్ హ్యాండ్ ప్యాకెట్ శానిటైజర్ వాడుతుండే, ఇంట్లో కూడా అందరూ వాడుకుంటుండే. ఇప్పుడు ఎవరు తక్కువ, చాలా మంది. నగరంలో పాజిటివ్ కేసులు పెరగడం, కరోనాతో చాలా మంది చనిపోవడంతో మొదట్లో జనం టెన్షన్ పడ్డారు. ప్రతి ఒక్కరూ మెడికల్ కిట్లను ఇంట్లో పెట్టుకున్నారు. దీంతో మాస్కులు, శానిటైజర్లతో పాటు ఆక్సిమీటర్లు, నెబులైజర్లకు గిరాకీ బాగా పెరిగింది. కాస్ట్ ఎక్కువైనా ఆలోచించకుండా కొనేశారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందంటున్నారు మెడికల్ షాప్ యజమానులు. అప్పట్లో 200 కాస్ట్ చేసిన మాస్కులు ఇప్పుడు 100కు ఇస్తామన్నా తీసుకోవటం లేదు. దీంతో మెడికల్ షాపుల్లో పెద్దగా సేల్స్ లేవంటున్నారు యజమానులు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు శానిటైజర్స్, మాస్క్స్, పల్స్ ఆక్సిమీటర్స్, తర్వాత ఆ కిట్స్ అన్నీ తీసుకెళ్లారు జనాలు, కానీ ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదు. ఎందుకోసం అంటే అవేర్నెస్ కూడా కొద్దిగా తగ్గింది, దాని గురించి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి తగ్గిపోయింది. జనాలు ఏంటంటే మాస్కులు పెట్టుకోవాలన్నా, శానిటైజర్స్ పెట్టుకోవాలన్నా అనేసి కొద్దిగా వెనక ముందలు అవుతున్నారు. ఇప్పుడు ఇంచుమించు 100% వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక 15 to 20% వస్తున్నారు. మొదట్లో ఇమ్యూనిటీని పెంచే మందులకు డిమాండ్ పెరగడంతో షాపుల్లో స్టాక్ను తెచ్చిపెట్టుకున్నారు యజమానులు. ఇతర ప్రాంతాల నుంచి కూడా స్టాక్ను దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుతం సేల్స్ లేక స్టాక్ మిగిలిపోతోందంటున్నారు. गिराक पहले बहुत असर होता था, अभी गिराक भी कम हो गया और ये कोरोना का भी सिम्टम बहुत कम होते जा रहे हैं और रेगुलर जो टैबलेट्स है वो भी लेने को आ रहे लोग और थोड़ा बहुत सैनिटाइजर वगैरह भी ले रहे हैं. अभी घर में अच्छा इस्तेमाल कर रहे हैं और दूरी मेंटेन कर रहे हैं. మ్యాక్సిమం మాకు మాస్కులు, శానిటైజర్ల మీదనే విపరీతంగా సేల్ ఉండేది. మాస్కులు, శానిటైజరు, విటమిన్ సి, విటమిన్ డీలు, శానిటైజర్స్, నెబులైజర్స్ ఇవన్నీ వాడేవాళ్ళు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మాస్క్ మేము 10 రూపాయలకి ఇస్తాను కానీ వద్దు మాకు అని వెళ్ళిపోతున్నారు. విపరీతమైన రేట్లు ఉన్నప్పుడు కూడా వాడిరు, కాకపోతే ఇప్పుడు చాలా నెగ్లిజెన్స్గా ఉన్నారు జనాలు. అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. మ్యాక్సిమం మేము కూడా పర్చేస్ రేట్ పెట్టి తెప్పించినాం. మాకు నార్మల్ టాబ్లెట్స్ కన్నా విటమిన్ సి, విటమిన్ డీలు, మల్టీవిటమిన్లు, ఈ వ్యాపరైజర్, నెబులైజర్లు, ఆక్సిమీటర్లు, బీపీ మిషన్ ఇవే ఎక్కువ సేల్ అయినాయి. ఒకప్పుడు వాడారు 1 month 2 months కోర్సు వాడారు, ఇప్పుడు వాడట్లేదు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మెడికల్ షాపులు జనంతో కిటకిటలాడాయి. అన్లాక్ తర్వాత కస్టమర్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 News.